కార్పొరేషన్ల వారీగా చూసినప్పుడు తెలంగాణ కార్పొరేషన్లో రామగుండం క్లియర్ 60కి గాను 31 కావాలి, కాంగ్రెస్ 38 వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. బీఆర్ఎస్కి 13 వచ్చినాయి, బీజేపీకి 1 వచ్చింది, ఇతరులు 8. ఇతరులతో కలుపుకున్న వీళ్ళకి సాధ్యం కాదు, అక్కడ అయిపోయింది. నిజామాబాదు 60కి వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ కట్గా బీజేపీ సొంతం చేసుకున్నట్టు వీళ్ళతో కలిపి ఎవరు ఇండిపెండెంట్లు రెబల్స్తో కూడా కలిపేసేసి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపేసి మహబూబ్ నగరు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది, మంచిర్యాల సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ, కరీంనగర్ టఫ్ ఫైట్ మధ్యన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ బీజేపీ సొంతం చేసుకుంది, అయితే ఇండిపెండెంట్ల మద్దతు కావాల్సి ఉంది. నల్గొండ ఇట్లాగే ఉంది. లేకపోతే కొత్తగూడెం ఇక్కడ కమ్యూనిస్టులకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నానని ప్రకటించింది, తద్వారా కాంగ్రెస్ నుంచి నువ్వు విడిపో అని చెప్తోంది. కాంగ్రెస్ ద్వారా సిపిఐ వాళ్ళు 1 సీట్ సాధించున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ను వీళ్ళు తలుచుకుంటే సరిపోతుంది. సిపిఐ తలుచుకుంటే మేయర్ సిపిఐను డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ తీసుకోవచ్చు. అక్కడ ఆ విధమైన లాలూచీ పడటానికి రెడీ. అదే సమయంలో బీఆర్ఎస్ మాకే పోస్ట్ అక్కర్లేదు, మీరే మేయర్ తీసుకొని మద్దతు ఇస్తూ ఉంటారు అంటే కాంగ్రెస్ నుంచి విడిపడండి అని చెప్తోంది. ఇప్పుడు బంతి సిపిఐ చేతుల్లో ఉంది.